తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన కేసీఆర్ కొత్త పార్టీ బీఆర్ఎస్ కు ముహూర్తం ఖరారైందా? కొన్నాళ్లుగా కేసీఆర్ చేస్తున్న అంతరంగిక చర్చల్లో పార్టీ ప్రకటన తేదీని ఖరారు చేశారా? ఈ నెల 19, 20 తేదీల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించబోతున్నారా? అందరిలో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న ఈ అంశమే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. కొన్నాళ్లుగా అంతరంగికులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. మరి బీఆర్ఎస్ ను ప్రకటిస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కొత్త పార్టీకి ఏ గుర్తుండబోతోంది? ఏ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయబోతోంది? అసెంబ్లీ ఎన్నికల దాకా టీఆర్ఎస్ యథావిధిగా ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ ప్రకటన చేయబోతున్నట్టుగా కేసీఆర్ తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధులు ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ భవన్ నుంచి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు, అలాగే న్యూస్ రూమ్ నుంచి సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు, అలాగే ఢిల్లీ నుంచి రాజు కూడా సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. ఫస్ట్ మనం సోమగోపాల్ తో మాట్లాడదాం. సోమగోపాల్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఖరారైపోయింది, ఖచ్చితంగా పార్టీని ఒక డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్ ఏంటి? పార్టీ పెట్టడానికి ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫ్లోర్ లీడర్లతో పాటు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరితో ఆయన సమావేశమై జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న దానికి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ కేసీఆర్ కు నిర్ణయానికి వదిలేశారు. అంటే జాతీయ పార్టీ పెట్టడం ఖరారైంది. అయితే ఎప్పుడు జాతీయ పార్టీని ప్రకటిస్తారన్న దాని మీద ఇప్పుడు ఎక్సర్సైజ్ జరుగుతుంది. మరి 2-3 రోజుల్లోనే, అంటే 19, 20 తేదీల్లో ఖచ్చితంగా ఈ జాతీయ పార్టీ ఏర్పాటు మీద కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లీగల్గా ప్రాసెస్ అంటే ఒక జాతీయ పార్టీ ఏర్పాటు చేయడానికి ఒక రీజనల్ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఏం చేయాలన్న దాని మీద ఇప్పటికే ఎక్సర్సైజ్ జరిగింది. ఆ ఎక్సర్సైజ్లో భాగంగా త్వరలోనే, అంటే 19, 20 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి అందులో నిర్ణయం తీసుకోబోతున్నారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలన్న దానికి సంబంధించిన కీలక నిర్ణయం మరో 2-3 రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవైపు జాతీయ పార్టీ పెట్టడాలని నిర్ణయించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక రీజనల్ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఏ విధంగా రూపాంతరం చెందాలన్న దాని మీద ఇప్పటికీ ఎక్సర్సైజ్ మొదలైంది. అందులో భాగంగానే 18 లేదా 19 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గం సమావేశమై తీర్మానించబోతుంది. అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లాంటి పార్టీ వస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్నది టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో, టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కొంత గందరగోళం ఉంది. అయితే బీఆర్ఎస్ వచ్చినట్టునే టీఆర్ఎస్ మాయమైపోద్దా? అది ఎప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది? ముందుగా అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఆ తర్వాత టీఆర్ఎస్ను బీఆర్ఎస్లో విలీనం చేస్తారా, మెర్జ్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికంటే టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అన్న ముద్ర ప్రజల్లో ఉంది. ఆ గులాబీ జెండా కావచ్చు, కారు గుర్తు కావచ్చు, తెలంగాణ మ్యాప్ కావచ్చు, వీటన్నిటికీ ప్రజల నుంచి ఆమోదం ఉంది. 2 సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో ఉన్నాయి. ప్రజలు బాగా ఐడెంటిఫై చేసిన పార్టీ ఇది. తమ పార్టీ అని సొంతం చేసుకున్నట్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ పార్టీ ఇది మా సొంత పార్టీ అన్నట్టు ప్రజలు ఫీల్ అయిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ఏ లేకుండా పోతే ఎట్లా అన్నదానికి సంబంధించి టీఆర్ఎస్ కార్యకర్తల్లో కావచ్చు, టీఆర్ఎస్ నాయకుల్లో కావచ్చు కొంత అయోమయం, గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దీనికి కూడా రాష్ట్ర కార్యవర్గంలో కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. అంటే ముందుగా అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ కొనసాగుతుందా, ఆ తర్వాతే దీన్ని మెర్జ్ చేసే ప్రక్రియ మొదలవుతుందా, లీగల్గా ఈసీ ఏం చెప్తుంది, వీటన్నిటికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ అయితే జరిగింది. అంతర్గతంగా కేసీఆర్ డైలీ వీటికి సంబంధించిన సమీక్షలు చేస్తున్నారు, మంతనాలు చేస్తున్నారు, ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నారు. ఇది అంటే టీఆర్ఎస్ ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎప్పుడు మెర్జ్ చేస్తారు, అసలు టీఆర్ఎస్ ఉంటుందా లేదా, ఇమ్మీడియట్గా ఈ ప్రాసెస్ మొదలైన వెంటనే అసలు టీఆర్ఎస్ లేకుండా పోతుందా, వీటన్నిటికి సంబంధించిన క్లారిటీ కూడా రాష్ట్ర కార్యవర్గంలో కేసీఆర్ ఇవ్వబోతున్నారు. అలాగే గుర్తుకు, సింబల్కి సంబంధించి, మ్యాప్కి సంబంధించి కూడా కేసీఆర్ ఈ రాష్ట్ర కార్యవర్గంలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ
ఎక్కడెక్కడ పోటీ చేయాలనుకుంటుంది, జాతీయ పార్టీగా ఆవిర్భించిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు నిండకుండానే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేసీఆర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు. ఏ రాష్ట్రంలో ఎవరు మనతో కలిసి వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ అంటే కొత్తగా కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేస్తారా, లేకపోతే వేరే పార్టీతో అలయన్స్ ఉంటుందా, ఇట్లా ప్రతి స్టేట్లో కూడా చుట్టుపక్కల రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్ లాంటి పార్టీ వస్తే టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు, లేదంటే వేరే పార్టీలతో కలిసి అక్కడ పోటీ చేస్తారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు కలిసి వస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తారా, అక్కడ కొత్తగా పెట్టబోయే పార్టీకి బలం ఎంత, ఆ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఎవరైనా ప్రముఖులు కేసీఆర్ పెట్టబోయే పార్టీలో జాయిన్ అవుతారా, వీటన్నిటికీ సంబంధించి ప్రతి స్టేట్కి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాన్ని బట్టి అంటే ఏ రాష్ట్రాల్లో కంటెస్ట్ చేయాలి, ఏ రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవాలి, ఎక్కడ ఎవరిని పార్టీలో ఏ రాష్ట్రాల్లో కంటెస్ట్ చేస్తారు అనేది పక్కన పెడితే అసలు పార్టీ గుర్తుకు సంబంధించి కూడా చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. సేమ్ పార్టీ గుర్తు, ఇప్పుడు కారు గుర్తు ఏదైతే ఉందో అదే బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఏదైనా స్పష్టత ఉందా? అసలు గుర్తుకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ న్యాయ నిపుణుల్ని సంప్రదించింది. అందులో ప్రధానంగా వాళ్ళు తెలుసుకున్నది టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి గుర్తు కారు గుర్తు. ఈ యొక్క రీజనల్ పార్టీగా ఉన్న ఈ కారు గుర్తుని ఈ పార్టీ బీఆర్ఎస్ గా అవతరిస్తే ఒక జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకుంటే ఈ సేమ్ సింబల్ ఆ పార్టీకి వచ్చే విధంగా ఇప్పటికే ఈసీతో పాటు న్యాయ నిపుణులతో కూడా సంప్రదించారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి గుర్తు కారు గుర్తు అది బీఆర్ఎస్ గా మారబోతే ఆ పార్టీకి సేమ్ గుర్తు వచ్చే విధంగా ఇప్పటికే ఈసీతో మంతనాలు జరిగినట్టు చెప్తున్నారు. ఆ పార్టీ గుర్తు వస్తుంది. కాబట్టి గుర్తు విషయంలో ఆందోళన చెందొద్దని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి చెప్పుకుంటున్నారు. అలాగే జెండా విషయంలో కూడా కలరు సేమ్ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి గులాబీ కలర్ సేమ్గా ఉంటుంది. జెండాలో కేవలం ఒక మ్యాప్ మాత్రమే చేంజ్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ మ్యాప్ ఉంది జెండాలో, అది ఇండియా మ్యాప్గా మార్చబోతున్నారు. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి పార్టీకి ఒక క్లారిటీ ఉంది. న్యాయ నిపుణులతో వాళ్ళు సంప్రదింపులు చేశారు. ఆ సంప్రదింపుల తర్వాత ఈ రాష్ట్ర కార్యవర్గంలో కేసీఆర్ ఈ క్లారిటీ ఇవ్వబోతున్నారు. జెండాకు సంబంధించి గుర్తుకు సంబంధించి కేసీఆర్ స్వయంగా ఆ కార్యవర్గం 19 లేదా 20 తేదీలో జరిగే కార్యవర్గంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. నల్ని రైట్ సోమగోపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అండ్ నెక్స్ట్ మనం టీఆర్ఎస్ భవన్ రాఘవేంద్ర దగ్గరికి వెళ్దాం. దయచేసి లైన్ లోనే ఉండండి మీరు సోమగోపాల్. నెక్స్ట్ రాఘవేంద్రతో మాట్లాడదాం. టీఆర్ఎస్ భవన్ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర చెప్పండి, అసలు చాలా కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి. అసలు టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ అనే ఒక పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ వర్గాల నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తోంది? అసలు నల్లి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారే అంశానికి సంబంధించి మొత్తం కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ పార్టీకి సంబంధించి వాళ్ళ అంశాలను వారు ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో ముందుకు వెళ్లేందుకు అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్న అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. 19 లోపు గతంలో జరిగిన సమావేశంలో 19 లోపు ఒకసారి మళ్ళీ సమావేశం అవుదాం, సమావేశంలో మరింత స్పష్టత వస్తుంది, క్లారిటీ వస్తుందన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అయితే 19, 20 తేదీలో ఈ 2 తేదీల్లో ఏదో ఒక రోజుల్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం టీఆర్ఎస్ పార్టీ జరగబోతుంది. ఆ సమావేశంలో సీఎం కేసీఆర్ వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఉంటారు. వారందరూ కూడా టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎందుకు మారాల్సి వస్తుంది, ఏ విధంగా మారబోతుంది, వీటన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత టీఆర్ఎస్ ఉండే అవకాశం ఉండదు. ఈ విస్తృతస్థాయి సమావేశంలో దీనికి సంబంధించి ఒక తీర్మానం కూడా చేశారు. తీర్మానానికి సంబంధించి పార్టీలో పాల్గొన్న వాళ్ళంతా కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇస్తారు. అంటే జాతీయ స్థాయిలో పార్టీ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు, పార్టీ గుర్తు కానివ్వండి, జెండా కానీ వీటన్నిటి సంబంధించి కూడా సీఎం కేసీఆర్ ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అది 19, 20 తేదీల్లో ఈ సమావేశం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశంలో
తీర్మానం చేస్తారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపిస్తారు. అంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన ఈసీతో గుర్తింపు పోయిన రాజకీయ పార్టీ ఉంది. జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తుంది. ఆ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపించిన తర్వాత జాతీయ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. ఒకవేళ జాతీయ స్థాయిలో వెళ్ళినట్లయితే టీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం లేదు. నల్లి అలాగే జాతీయ స్థాయిలో పోటీ చేయబోతోంది బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికే అనుకుంటూ ఉన్నాం. అయితే ఏ రాష్ట్రాల్లో పోటీ చేయబోతుందనే దానిపై ఏదైనా స్పష్టత ఉందా? అసలు పార్టీ వర్గాల నుంచి ఏమైనా చిన్న సమాచారం అందుతుందా? అంటే ముందుగా నల్లి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక గలం వినిపిస్తున్న నేతలు అంటే వివిధ పార్టీలో ఉన్నవారు కానీ మధ్యస్థంగా అంటే న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరూ కూడా వారి అందరితో కూడా సీఎం కేసీఆర్ సమాలోచన జరుపుతున్నారు. వారందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వివిధ సంస్థలు కూడా ఎన్డీఏ పాలన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి వ్యక్తులు ఉన్నారు, సంస్థలు ఉన్నారు. వీటన్నిటితో కూడా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వారందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. జాతీయ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారందరినీ కూడా ఈ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయన అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. వన్స్ ఇదంతా క్లారిటీ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాల్లో వ్యాక్యూమ్ ఉంది అంటే పొలిటికల్ గా వ్యాక్యూమ్ ఉంది, అక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయన్న అంశానికి సంబంధించి ఇప్పటికి కూడా సర్వేలు కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వన్స్ ఇదంతా పూర్తయిన తర్వాత వచ్చే ఎన్నికల్లోపు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఎస్ రాఘవేంద్ర, మీరు లైన్ లో ఉండి నెక్స్ట్ ఢిల్లీ నుంచి రాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు, మీరు చెప్పండి, ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఒక జాతీయ స్థాయిలో పార్టీని ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుత రాజకీయాల్లో అసలు ఎటువంటి చర్చ నడుస్తోంది? నిజంగా ప్రత్యేకంగా మనం తెలంగాణ రాష్ట్ర సమితి సంబంధించినటువంటి ఆవిర్భావాన్ని కనుక చూస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ఏర్పాటు కోసం ఆ రోజు పార్టీని స్థాపించారు. ఆ తర్వాత స్థాపించడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్తూ 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం భారత రాష్ట్రీయ సమితిగా టీఆర్ఎస్ మారబోతుందని చెప్పి ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా టీఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులంతా కూడా చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా కూడా కొంత ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా అంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఆ పార్టీని ఎందుకు పెట్టాలనుకుంటున్నారో దాని మీద కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. అంటే బీజేపీ ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ అవలంబించినటువంటి విధానాలు కావచ్చు, ఈ రెండింటితో కూడా చేయలేనటువంటి పనులన్నీ కూడా చేసేందుకు ఒక ఫోర్స్ కావాలి, అది బీఆర్ఎస్ కాబోతుందని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ కోసం ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఇప్పటికే గతంలో ఏదైతే గత పర్యటనలో కేసీఆర్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది జాతీయ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతేకాదు జాతీయ స్థాయి విశ్లేషకులతో కూడా ప్రత్యేకంగా కేసీఆర్ సమావేశమైనటువంటి పరిస్థితిని చూసాము. సో ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ ఏర్పాటు ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి రాష్ట్ర పార్టీ నుంచి ఏం చేయాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా పూర్తి కసరత్తును ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇచ్చినటువంటి సూచనలు దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ తో ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు టచ్ లో ఉన్నారు, సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కావాల్సినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే దానికి కావాల్సినటువంటి పూర్తి సూచనలు ఎన్నికల కమిషన్ నుంచి తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ అంటే ప్రస్తుతం రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీని జాతీయ పార్టీగా మార్చాలంటే ఏం చేయాలనేది అంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గం ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది. తమ రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీగా విస్తరించబోతున్నాం, అందుకోసం ఎన్నికల కమిషన్ దీన్ని గుర్తించాలంటూ ఒక తీర్మానం చేస్తారు, దానిని ఎన్నికల కమిషన్ కు పంపిస్తారు. ఇక ప్రస్తుతం అయితే 2 టర్మ్లే కాదు, రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా ఎన్నో ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. మొత్తం కూడా ఇప్పటి వరకు కారు గుర్తుతోనే టీఆర్ఎస్ పోటీ చేసినటువంటి పరిస్థితి చూసాము. టీఆర్ఎస్ అంటే గులాబీ జెండా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి బీఆర్ఎస్ గా మారితే అంటే కేంద్ర ఎన్నికల సంఘం వరకు వస్తే ఈ గుర్తులు ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం కొంత ఉత్కంఠగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయినటువంటి పార్టీలను గనక మనం చూస్తే ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా కారు గుర్తును మాత్రం వాళ్ళు కేటాయించలేదు. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో పోటీ జరిగేటప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కారు గుర్తును కేటాయిస్తున్నారు. సో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తున్నటువంటి కారు గుర్తు పెద్ద సమస్య అనేది కాదు అనేది
ఇప్పటికే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోపక్క నిజంగా ఇప్పటికే ఒక రాష్ట్రంలో కనుక ఆ పార్టీకి సింబల్ ఉంది, కారు గుర్తుంది, మరి జాతీయ స్థాయికి వచ్చేసరికి ఆ కారు గుర్తును మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్న కూడా మరొక ఎగ్జాంపుల్ ఉంది. ఏదైతే టీడీపీని చూసాం మనము, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఉన్నప్పుడు అక్కడ టీడీపీకి సైకిల్ గుర్తుంది. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ పార్టీకి కూడా జాతీయ స్థాయిలో వాళ్లకు సైకిల్ గుర్తుంది. సో జాతీయ స్థాయికి వచ్చేసరికి కూడా మళ్ళీ ఆ గుర్తును కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ విషయాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముందు పెట్టినప్పుడు, అంటే తమ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ప్రస్తుతం కారు గుర్తుంది, అదే గుర్తు మాకు మళ్ళీ ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా కావాలని చెప్పి వాళ్ళొక వినతి పత్రం ఇచ్చుకోవచ్చు, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జెండా విషయంలో ప్రస్తుతం అయితే గులాబీ జెండాను టిఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మళ్ళీ కొత్త జెండాను తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు, అదే గులాబీ జెండాను తీసుకొస్తారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాప్ గులాబీ జెండా పైన ఉంటుంది. కానీ ఇక జాతీయ పార్టీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాప్ పెట్టడంతో పాటు రైతుల ప్రయోజనాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను మ్యాప్ పైన పొందుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా జాతీయ స్థాయి గుర్తింపు రావాలంటే కూడా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సినటువంటి కసరత్తు కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులతో సంప్రదింపులు జరిపారు. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పార్టీలతో కలిసి పోటీ చేయడమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇంకేదైనా సంఘాలను విలీనం చేసుకోవడమా ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలన్నిటికీ కూడా త్వరలోనే, అంటే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వీటన్నిటికీ స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్రీయ సమితిగా మారబోతుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈసీతో చేస్తూనే ఉన్నారు. ఎంపీలు కొందరు, ఎంపీలతో పాటు ముఖ్య నాయకులను కూడా దీనికోసం పూర్తి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు తమ కసరత్తును పూర్తి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతూ దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరోపక్క ఇప్పటికే ఏదైతే ఢిల్లీలో ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ కోసం ఒక స్థలాన్ని కూడా కేటాయించారు. దానికి కావాల్సినటువంటి నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి. ఈ ఏడాది చివరికల్లా, అంటే డిసెంబర్ నాటికల్లా వాటిని పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి కావాల్సినటువంటి నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు భవన నిర్మాణం చేస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, దాంతో పాటు దానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి న్యూస్ రూమ్ నుంచి సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే టీఆర్ఎస్ భవన్ నుంచి రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి రాజు కూడా సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. ఫస్ట్ మనం సోమగోపాల్ తో మాట్లాడదాం. సోమగోపాల్, చెప్పండి, ఈ కొత్త పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేయబోతోంది ఈ పార్టీ అనే దానిపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. అలాగే పార్టీ ప్రకటన ముందు ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు కేసీఆర్ అనేది కూడా నడుస్తుంది. ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది అసలు? డెఫినెట్ గా మరో 3 రోజుల్లోనే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించే అవకాశం మనకు కనిపిస్తుంది. కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావానికి ముందు ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి 19 లేదా 20 తేదీల్లో టీఆర్ఎస్ కార్యవర్గం సమావేశమై తీర్మానం చేస్తుంది. అంటే టీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెందడానికి రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఆమోదం తెలుపుతుంది. ఈ సమావేశానికి విస్తృత స్థాయి సమావేశంగా దీన్ని పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని జాతీయ పార్టీగా మారడానికి వాళ్ళంతా ఆమోదం చెప్పనున్నారు. ఈ తీర్మానాన్ని ఎన్నికల కమిషన్కు, జాతీయ ఎన్నికల కమిషన్కి ఈ తీర్మానం పంపిస్తారు. అంటే టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ రిజిస్టర్ పార్టీగా ఆవిర్భావం చెందడానికి ఇదంతా ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొదలు కావాలి. కాబట్టి మరో 3 రోజుల్లోనే 19 లేదా 25 తేదీల్లో ఈ సమావేశం నిర్వహించి ఈ తీర్మాన కాపీని ఎన్నికల కమిషన్కు పంపించనున్నారు. ఇది అంటే ప్రాసెస్ మొదలైనట్టు, ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించడానికి ఇది ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు మనము భావించాలి. ఈ సమావేశంలో టీఆర్ఎస్ కార్యకర్తల్లో, టీఆర్ఎస్ నాయకుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తానికి లేకుండా పోతుందా, టీఆర్ఎస్ ప్లేస్లో బీఆర్ఎస్ లాంటి జాతీయ పార్టీ వస్తుందా, లేదు రెండు ఉంటాయా అన్న దానికి సంబంధించి చాలా అనుమానాలు, సందేహాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి, ఇటు ప్రజల్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ గుర్తు, అలాగే టీఆర్ఎస్ పార్టీ జెండాకు సంబంధించి ప్రజల్లో
ఇది బాగా గుర్తుండిపోయిన గుర్తులున్నాయి. కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీ గుర్తు. ఈ గుర్తుని ఈజీగా ఐడెంటిఫై చేసి ఓట్లు వేయడానికి ఈజీగా ఉంటున్న గుర్తు. ఈ గుర్తు లేకుండా పోతుందా అన్న డౌట్ ప్రధానంగా అందరిలో ఉంది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్సర్సైజ్ చేసింది, న్యాయ నిపుణులతో మాట్లాడింది, ఎన్నికల కమిషన్ కూడా సంప్రదించింది. ఇందులో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ జెండాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ గుర్తుకు సంబంధించి ఏం మార్పులు ఉండవని చెప్తుంది. అంటే కారు గుర్తే జాతీయ పార్టీగా మారినప్పటికీ టీఆర్ఎస్ కారు గుర్తే దానికి కూడా వస్తుంది. లీగల్గా ఇది ఇప్పటికే క్లారిటీ వచ్చిందని ఆ పార్టీ చెప్తుంది. జాతీయ పార్టీగా మారినప్పటికీ కారు గుర్తే ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్కి కారు గుర్తే వస్తుంది, సింబల్ వస్తుంది అన్నది టీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశంలో కేసీఆర్ కార్యకర్తలకు నాయకులకు ప్రధానంగా చెప్పబోతున్నారు. అలాగే సింబల్కి సంబంధించి ఇది క్లారిటీ. అలాగే జెండాకు సంబంధించి టీఆర్ఎస్ జెండా అంటే గులాబీ జెండా కలరు అందరికీ బాగా సుపరిచితమైనటువంటి జెండా. అందులో తెలంగాణ మ్యాప్ ఉంటుంది. ఇప్పుడు జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తున్న సందర్భంలో యాజ్ ఇట్ ఈస్గా గులాబీ జెండానే ఉంటుంది, కానీ మ్యాప్ మాత్రమే జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తున్న సందర్భం కాబట్టి దాన్ని జాతీయ పార్టీగా మారుతుంది. కాబట్టి ఇండియా మ్యాప్ను ఈ జెండాలో పెట్టాలన్నది ప్రపోజల్. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ ఈ సమావేశంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఇక భవిష్యత్తులో ఉండదా అన్నదానికి సంబంధించి కూడా పార్టీ వర్గాల్లో కొంత ఆందోళన ఉంది. ఎప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేవలం ఒక జాతీయ పార్టీనే ఉంటుందా అన్నదానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే జరుగుతున్నాయి కాబట్టి అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీని ఉంచుతారా ఇలాగే యథాతథంగా ఉండి ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లోపు జాతీయ పార్టీగా చేసి టీఆర్ఎస్ను అందులో మెర్జ్ చేస్తారన్న దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. దీనిపై కూడా ఎప్పటి వరకు టీఆర్ఎస్ ఉంటుంది, ప్రజల్లో టీఆర్ఎస్ మీద ఉన్న నమ్మకం, కొత్త జాతీయ పార్టీ పెడితే దాని మీద నమ్మకం ఉంటుందా, అందులో దీన్ని ఈజీగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా, టీఆర్ఎస్ను కొత్తగా వచ్చే జాతీయ పార్టీని వేరుగా ప్రజలు చూస్తే జరిగే నష్టం ఏంటి, వీటన్నిటికి సంబంధించి కేసీఆర్ ఈ సమావేశంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు జాతీయ పార్టీగా ఆవిర్భించిన తర్వాత ఏ ఏ రాష్ట్రాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ మనకు కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం ఉందా, ఏ రాష్ట్రంలో ఈ కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీలో ఎవరు చేరుతారు, వాళ్ళు ఏ మేరకు అక్కడ ప్రభావితం చేయగలుగుతారు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో పర్యటన చేశారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆయనకు తెలుసు. కాబట్టి ఏ రాష్ట్రంలో ఎవరు లీడ్ చేయాలి పార్టీని అనే దానికి సంబంధించి ఈ సమావేశంలో క్లారిటీ చెప్పబోతున్నారు. నల్లి రైట్ సోమగోపాల్, ప్లీజ్ బి ఆన్లైన్. రాఘవేంద్ర, మీరు చెప్పండి, ఈ పార్టీని తర్వాత బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ లో విలీనం చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి అసలు పార్టీ వర్గాల నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తోంది? అంటే మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కొంత పార్టీ క్యాడర్లో పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పూర్తి స్థాయిలో మారుతుందా, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఉంటుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వేరువేరుగా ఉంటాయా, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను విలీనం ఇలా రకరకాల ప్రశ్నలు సందేహాలు పార్టీ క్యాడర్ ముఖ్య నేతలు ఉన్నాయి. మనకైతే పార్టీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలని, జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయాలంటూ పార్టీ రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసి పంపుతారన్న సమాచారం అందుతుంది. 19 లేదా 20 తేదీలో కూడా ఈ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. గతంలో జరిగిన సమావేశంలో కూడా సీఎం కేసీఆర్ ఈ అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేసినట్టయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందన్న ఇన్ఫర్మేషన్ కూడా పార్టీ సమావేశంలో ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత ఇక టీఆర్ఎస్ ఉండే అవకాశం లేదు. అంటే ఈసీ నుంచి అధికారికంగా సమాచారం వచ్చిన తర్వాత, అంటే టీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి ఇప్పటివరకు మనం అనుకున్నట్టుగా బీఆర్ఎస్గా రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఇక టీఆర్ఎస్ ఉండే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో విలీన ప్రక్రియ ఇతర అంశాలని కూడా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మొత్తం మీద మాత్రం వీటన్ని సంబంధించి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. వీటన్ని సంబంధించి కూడా రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నల్లి. ఎస్ రాఘవేంద్ర, ప్లీజ్ బి ఆన్లైన్. నెక్స్ట్ మనం రాజుతో మాట్లాడదాం. ఢిల్లీ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు
సాధారణ ఓటర్ కి బీజేపీ కాంగ్రెస్ తప్ప మరొక పార్టీ తెలియదు. ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ పార్టీ, కొత్త పార్టీ వస్తుంది, ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఒక కొత్త పార్టీ జాతీయ స్థాయిలో పెడుతున్నారనేసరికి ఇది ప్రజలను ఏ రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది అసలు? ప్రజాస్వామ్యంలో నళిని ఖచ్చితంగా ఎవరైనా సరే ఎటువంటి ప్రయత్నాలైనా చేయొచ్చు. అది రాజకీయంగా తమ ఆలోచనలకు అనుకూలంగా కావచ్చు, దేశం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం కేసీఆర్ ఈ విషయంలో గతంలోనే చూసాము. ఏదైతే రాష్ట్ర ఏర్పాటు కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఇబ్బందులు పడుతుందంటూనే రాష్ట్ర ఏర్పాటు కోసం టిఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని సాధించడం, ఏదైతే చాలా మందిని కలుపుకొని పోయి ఫైనల్ గా రాష్ట్రాన్ని సాధించడం, ఆ తర్వాత 2 సార్లు అధికారంలోకి రావటం, వీటన్నింటినీ చూసాం. సో ఆ రోజు ఏ విధంగానైతే అడుగులు వేశారో ఇప్పుడు కొత్తగా జాతీయ స్థాయిలో కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే జాతీయ స్థాయిలో వేసేటప్పుడు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది, దానికోసం ఎటువంటి ప్రయత్నాలు చేయాలనేది కూడా కేసీఆర్ ఇందుకోసం కొంత ప్రత్యేక కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో చేసినటువంటి కొన్నిటిని మనం పరిశీలిస్తే, ఏదైతే పంజాబ్ కు వెళ్లి అక్కడ రైతు ఉద్యమంలో చనిపోయినటువంటి కుటుంబాలకు వాళ్లకు నష్టపరిహారాన్ని చెల్లించడం కావచ్చు, మరోవైపు మిగతా ముఖ్యమంత్రులతో భేటీ అయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దేశవ్యాప్తంగా కావాల్సినటువంటి రాజకీయ మార్పుల కోసం ఆయన చేసినటువంటి చర్చలు కావచ్చు, ఇంకా మరోవైపు దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం కావాల్సినటువంటి చట్టాలు, అటు తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా చట్టాలు కావాలంటూ ఢిల్లీ తెలంగాణ భవన్ లో కూడా ఆందోళన చేసినప్పుడు ఆ రోజు మనం చూసాము పూర్తిగా కూడా కేసీఆర్ హిందీలోనే మాట్లాడారు. అంటే దేశ ప్రజలకు, ప్రధానంగా దేశ ప్రజల్లో కూడా మనం సౌత్ ను పక్కన పెడతాం, అంటే సౌత్ లో ఇప్పటికే తెలంగాణ ఏపీలో కేసీఆర్ గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి హవా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి, అంటే జాతీయ స్థాయికి గనక టిఆర్ఎస్ చేరుకుంటే, భారత రాష్ట్రీయ సమితి గనక వస్తే దాన్ని ఎక్కువగా ఉత్తరాదిననే విస్తరించాలనే ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కు, అంటే కొంత రాజకీయ సలహాదారుడుగా కొంతకాలంగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే తను స్పష్టం చేశారు. హర్యానాకు ఏదైతే బీహార్ నుంచి తను పాదయాత్ర చేయడం కావచ్చు, బీహార్ లో తన ఒక పార్టీ పెట్టేందుకు కూడా ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒకరు కేసీఆర్ కోసం పనిచేసేటటువంటి, లేదంటే కేసీఆర్ కు సహకరించేటటువంటి నాయకులను ఇప్పటికే కేసీఆర్ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో వెళ్లాలంటే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలి. దానికి కావాల్సినటువంటి కొంత ఖచ్చితంగా ఆ కసరత్తు ఉంటుంది. దానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు అన్ని తెలుసుకున్న తర్వాతనే అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే 19వ తేదీన లేదంటే 20వ తేదీన ఒక కీలక ప్రకటన మాత్రం కేసీఆర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకోసం ఇప్పటికే ఢిల్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ సాగుతుంది. ఎందుకంటే ఢిల్లీలో మనం చూసాము, గతంలో ఈ పార్టీ బిల్డింగ్ కి సంబంధించి అంత ఇంట్రెస్ట్ గా చూపినటువంటి టిఆర్ఎస్ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా దాన్ని పూర్తి చేయాలి, త్వరగా దాన్ని పూర్తి చేస్తే ఇక్కడ చేయాల్సినటువంటి పనులు కావచ్చు, ఏదైతే జాతీయ పార్టీగా జాతీయ కార్యాలయానికి సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించినటువంటి పనులను వేగవంతం చేసుకోవచ్చు అనే ఆలోచన మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఢిల్లీలో కూడా ఉండాలి. సో దానికి కావాల్సినటువంటి అవి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలను 2 ఎంపీలతో పాటు ఒక ముఖ్యమైనటువంటి నేతకు కూడా అప్పగించారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే ఒక రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీగా మారేందుకు కావాల్సినటువంటి కసరత్తు ఏంటి, దానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు ఎలా ఉంటాయి, అందుకోసం చేయాల్సినటువంటి ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఎజెండా కావచ్చు, దానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి సమయంలో కావాల్సినటువంటి ప్రతిపాదనలు కావచ్చు. సో వీటన్నిటిని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే కేసీఆర్ ఈ అడుగులు వేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. నళిని. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అండ్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రాఘవేంద్ర అండ్ రాజు చెప్పిన దాని ప్రకారం జాతీయ రాజకీయాల్లో
ప్రభావితం చూపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. నిజంగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో విలీనం అవుతుందా లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్ గా అప్డేట్ తెలుసుకుందాం. సోమగోపాల్, మీరు ఒకసారి చెప్పండి, జాతీయ స్థాయిలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? అంటే కేసీఆర్ చాలా క్లియర్ గా ఈ విషయంలో ఒకటే అంశాన్ని చెప్తున్నారు. ఎవరో కలవడం వల్ల, కొన్ని రాజకీయ పార్టీలు కలవడం వల్ల, రాజకీయ నాయకులు కలవడం వల్ల ప్రజలు మన వెంట ర్యాలీ కారు. ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కావాలన్నది కేసీఆర్ ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు రాజకీయ ఎజెండాని ఇవ్వడంలో ప్రధాన ప్రతిపక్షంగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. కాబట్టి ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదని కేసీఆర్ అభిప్రాయం. ఈ సందర్భంలో ఒక బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి ఒక ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీ, అంటే ఒక రాజకీయ ఎజెండా తోటి, ఒక ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ ఎజెండా తోటి రావాలన్నది కేసీఆర్ అభిప్రాయం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన వేరే వేరే పార్టీలతో కలవాలి అన్న దానికంటే ఎక్కువగా ఒక ప్రజల ఎజెండా తోటి ముందుకు రావాలని ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆర్థికవేత్తలతో మాట్లాడారు, జర్నలిస్టులతో మాట్లాడారు, అలాగే సోషియాలజిస్టులతో మాట్లాడారు, అలాగే చాలా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులతో, అంటే మాజీ ప్రధానులతో మాట్లాడారు, ముఖ్యమంత్రులతో మాట్లాడారు. అంటే రాజకీయాల్లో తలపండిన నేతలందరితో కూడా ఇప్పటికే ఆయన మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ను తీసుకొని మరికొన్నాళ్ళ పాటు దీన్ని చర్చ పెట్టాలని కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగా ఆర్థికవేత్తలతోటి, అలాగే రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళందరితో ఒక సదస్సు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దాంట్లో వచ్చిన ఇన్పుట్ తోటి ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను తీసుకురావాలి, దానికి ఒక జాతీయ పార్టీ కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరించి వేస్తుంది. అలాగే కేంద్ర సంస్థల్ని తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ఉసిగొలుపుతున్నారు. ఉదాహరణకి ఐటీ కావచ్చు, అలాగే సిబిఐ లాంటి సంస్థల్ని రాజకీయ ప్రత్యర్థుల మీద, అంటే తనను ఎవరైతే వ్యతిరేకిస్తారో రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి సంస్థలను వాళ్ళ మీద ఎగదోస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిని మార్చాలంటే ఖచ్చితంగా బీజేపీని గట్టిగా ఎదుర్కొనగలిగే ఒక జాతీయ పార్టీ కావాలి. దానికి అందరి మద్దతు తీసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ జాతీయ పార్టీకి సంబంధించిన ఎక్సర్సైజ్ కేసీఆర్ మొదలుపెట్టారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఆలోపు తను అనుకున్నటువంటి ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచాలన్నది కేసీఆర్ ప్లాన్ గా మనకు కనిపిస్తుంది. నల్ని రైట్ సోమగోపాల్, థ్యాంక్స్ ఫర్ ద క్లియర్ కట్ ఇన్ఫో. ఇప్పటికే రాష్ట్రంలో తానేంటో చూపించినటువంటి కేసీఆర్ మరి జాతీయ రాజకీయాల్లో కూడా పెనుమార్పులకు సిద్ధంగా అవబోతున్నారా, పెనుమార్పులు రాబోతున్నాయనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి.